ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అలిపిరి పోలీసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి ఆధ్వర్యంలో సెట్టిపల్లి ఉప్పరపాలెం పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులు చేయటకు మంగళవారం ఉదయం కేంద్ర సాయుధ బలగాలతో కవాతు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బిఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. ఏమంటే ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరిపించాలని మా ఎస్పీ గారు ఆదేశం మేరకు తెలియజేయడం జరుగుతూ ఉంది. రోడ్డుగా గలాటలు పోగోకుండా ప్రశాంతంగా ఓట్లు వేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా గ్రామంలో ఉండే ఎవరన్నా రౌడీ షీటర్ కానీ ట్రబుల్ మంగర్స్ ఉంటే ముందుగానే మేము కలెక్ట్ చేసుకుని వాళ్ళని బైండ్ అవుట్ జరుగుతుంది. దాదాపు ఇప్పుడు కూడా దాదాపు 350 మందిని బైండ్ అవుట్ చేసినాము. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎవరైనా ట్రబుల్ మంగర్స్ ఇంత ముందు కూడా మేము బైండ్ అవుట్ చేస్తాము. ఈ జనరల్ ఎలక్షన్లు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిపించేసి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకోకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరపాలని నిర్ణయించుకున్నాము.